వెరీ గుడ్ కార్తిక్. థ్యాంక్ యూ సార్. సక్సెస్ఫుల్ గా జేఆర్ చాంబర్ లో చేరిపోయావు. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ మూవ్? నెక్స్ట్ మూవ్ చేయాలంటే మీ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఒక డమ్మీ డాలర్ కావాలి సార్. వాట్? ఎస్, వాడికి పని చేత కాకపోయినా పట్టుదల ఉండాలి, కామన్ సెన్స్ లేకపోయినా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ క్వాలిటీస్ అన్నిటికీ పర్ఫెక్ట్ ప్యాకేజ్ లాంటోడు మా డిపార్ట్మెంట్ లో ఒకే ఒకడున్నాడు. వాడి డ్యూటీకి వచ్చేటప్పుడు బ్రెయిన్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి వస్తాడు. ఇంట్రెస్టింగ్. ఎవరు సార్ అతను? సుజుకి. సుజుకియా? అమ్మ హోండా, నాన్న మారుతి కొలాబరేషన్ లో వచ్చిన కొడుకే సుజుకి. సుజుకి సుబ్రహ్మణ్యం అలియాస్ పీటర్ అలియాస్ పకోడి. ఫ్రస్ట్రేషన్ పట్టలేనంత, డిప్రెషన్ దాచలేనంత, అమాయకత్వం నమ్మలేనంత. వీడింతవరకు టేకప్ చేసిన ఆపరేషన్స్ అన్ని డిజాస్టర్స్. వాడికొచ్చే రాంగ్ ఐడియాస్ అన్నిటినీ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాడు. ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టును పట్టుకుంటానని బార్డర్ దాటెళ్లి బార్బర్ షాప్ పెట్టాడు. 6 నెలలైన కస్టమర్లు రాలేదని ఫ్రస్ట్రేషన్ తో ఒకటికి ఫోర్స్డ్ గా గడ్డం గీసేశాడు. దాంతో వాళ్ళు వీడి గుండు గీసి గాడిదెక్కించారు. అప్పటిదాకా వీడికి అర్థం కాలేదు ఆఫ్ఘనిస్తాన్ లో జనాలెవ్వరూ గడ్డం గీసుకోరని. ఇలా గుడ్డెద్దులకు దూసుకెళ్ళవడే నాకు కావాలి సార్. ఇప్పుడు ఎక్కడుంటాడు? బార్ లో. ఇంత పొద్దునే తాగేస్తారా? తాగడానికి కాదు, టైగర్ భాయ్ అనే గ్యాంగ్స్టర్ ని ట్రాప్ చేయడానికి. అదే బార్ లో 2 ఏళ్లుగా వెయిటర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఎగ్ వైట్స్ అడితే లెగ్ పీస్ తెచ్చావట్రా బుర్రతొక్క వెదవా. బై మిస్టేక్ రీప్లేస్ చేస్తాను సార్. లెగ్ పీస్ తెమ్మంటే ఎగ్ వైట్స్ తెచ్చావట్రా పనికి వాళ్ళు వెదవా. మై మిస్టేక్ రీప్లేస్ చేస్తాను సార్. జస్ట్ రివర్స్ చేయొచ్చుగా. 2 mistakes. కెరీర్ లో సక్సెస్ కోసం మొహాసిపోయి ఉన్నారు కాబట్టి భరిస్తున్నాను రా. అరే పకోడి, షేర్ బాయ్ వచ్చాడు. చిల్లీ చికెన్ చిల్లీ బీర్ తీసుకెళ్ళివు. ఆ షేర్ బాయ్లు బీర్ బాయ్లు వస్తారు, టైగర్ బాయ్ మాత్రం రాడు. వచ్చింది టైగర్ బాయేగా. మరి షేర్ బాయ్ అన్నో? షేర్ ఇంగ్లీష్ లో ఏమంటారు? టైగర్. అంటే అది తెలియక వీడికి సంవత్సరం నుంచి సర్వీస్ చేశానా? ఏరా ఆర్డర్ కొత్తగా చెప్పాలా? నేనే కొత్త విషయం చెప్పాలి. యు ఆర్ అండర్ అరెస్ట్. నువ్వే టైగర్ భాయ్ అని తెలియక మిలిటెంట్ లో బోర్డర్ దాటొస్తే మిలిటరీ వాళ్ళు భోజనం పెట్టినట్టు సంవత్సరం బేపే. సుజుకి సుబ్రహ్మణ్యం అలియాస్ పీటర్ అలియాస్ పకోడి. సక్సెస్ లేకపోయినా 16 అండర్ కవర్ ఆపరేషన్ చేసిన బ్యాడ్ లక్ బ్యాక్ ప్యాక్ లో ఉండబట్టి సైడ్ ట్రాక్ అయిపోయాను. ఇప్పుడు నేను లోపలేసి మెయిన్ ట్రాక్ ఎక్కేస్తాను. నువ్వు అండర్ కవర్ అయితే వీళ్ళు నాకు కవర్. మేము మిమ్మల్ని కవర్ చేయడానికి వచ్చిన అండర్ కవర్ సార్. అండర్ కవర్ కే అండర్ కవరా? ఎక్సలెంట్. వెయిట్ తక్కువ డైమండ్ ని, హైట్ తక్కువ డిపార్ట్మెంట్ ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. థ్యాంక్ యూ గైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై ఫస్ట్ సక్సెస్. దిస్ ఈస్ యువర్ లాస్ట్ మిషన్. నేను నీకిచ్చే చివరి జాబ్ ఇదే. అంటే మీరు చచ్చిపోతున్నారా సార్? సుజుకి జీ, ఇది మీకు లాస్ట్ మిషన్. అంటే నేను చచ్చిపోతానా సార్? రిటైర్ అయిపోతావు నెక్స్ట్ మంత్ లో. మై గాడ్, నిజమే కదూ? మిషన్స్ లో పడి ఏజే మర్చిపోయాను. ఈ మిషన్ లో నువ్వు చాలా అలర్ట్ గా ఉండాలి. ఫస్ట్ సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చాను, ఇంకా చెలరగిపోతాను సార్. వద్దు, జస్ట్ కార్తీని ఫాలో అవ్వు చాలు. ఐజీ గారు నా సీనియారిటీని కూడా పక్కన పెట్టి నేను ఫాలో అన్నారు. నేనేం చేయాలి? యాక్టింగ్ చేయాలి. క్యారెక్టర్ లో కంటెంట్ ఉండాలి గానీ అందులో టెంట్ వేసి కూర్చుంటాను. మీ యాక్టింగ్ చాలా సింపుల్ గా ఉండాలి, నాచురల్ గా ఉండాలి, కన్విన్సింగ్ గా ఉండాలి. పని లేని బార్బర్ గా 1 year పెర్ఫార్మెన్స్ ఇచ్చాను. బార్ లో వెయిటర్ గా 2 ఏళ్లు బాధ అనుభవించాను. మూసిన దొడ్డున 3 ఏళ్లు ముష్టెత్తాను. ఎండల్లో చెప్పులు లేకుండా తిరిగి ఎండు చేపలు అమ్మాను. ఒక్కడు కూడా నన్ను అండర్ కవర్ అని కనిపెట్టలేకపోయాడు. ఇవన్నీ చేసి ఏం సాధించారు? ఆశించి చేసేది నీచమైన యాక్టింగ్, ఆనందం కోసం చేసేది నేచురల్ యాక్టింగ్. ఈ నేచర్ లో ఏ క్రీచర్ అయినా తీసుకో, పరకాయ ప్రవేశం చేసి చూపిస్తాను. నిజమే. అయితే ఓ మంకీ అంటే కోతి డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎలా బిహేవ్ చేస్తూ చూపించండి. అడుగు. కోపం వచ్చిన కోతి, జ్వరం వచ్చిన కోతి, కన్నింగ్ కోతి, కళ్ళు తాగిన కోతి, ఇప్పుడు చల్లేసిన కోతి. సూపర్ సార్, సూపర్. మీరు ఇదే ఎనర్జీ మెయింటైన్ చేయండి, మీకు ఎదురుండదు, మా మిషన్ కి తిరుగుండదు. తేడా వస్తే మీరుండరు. వాడిని చంపడానికి ముందు వాడి ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసి వాడు చేసిన తప్పు వాడికి తెలిసేలా చేస్తాను. నా ఫ్యామిలీ జోలికి ఎవడొచ్చినా నా ప్రాణాలను అడ్డేసి కాపాడుకోవడమే కాదు, సెంటీమీటర్ దూరంలో వాడికి చావుని చూపిస్తా.